అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చింతలపూడి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి నాకు అదృష్టం కలిగించిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పారు పెద్దలు మేఘేశ్వరయ్య గారు, అలాగే గంటపల్లి గారు, ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు చేసుకుంటారు, మరి ఒక ట్రెడిషన్ని ఎలా ఫాలో అవుతారని మరి బాగా చెప్పడం జరిగింది. మరి నేను కూడా హిస్టరీ ఈ ద్వారా తెలుసుకున్నాను. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరం కలుసుకొని ఒక ఫన్ ఫీల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మరి పులిపాటి నరసింహస్వామి గారు అండ్ వాళ్ళ టీం వాళ్ళు ఇక్కడ చేస్తున్న పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. మరి అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి మనందరం కూడా గత 5 సంవత్సరాలు ఎలాంటి నరకం చూసామో మనందరికీ తెలుసు. ఒకసారి మనం 5 years బ్యాక్ వెళ్తే మనం ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు మన ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని మరి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడా లేదా పనికి మాలని తిట్టారు, 420 అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలసీ గురించి మాట్లాడితే పిల్లల గురించి మాట్లాడేవారు. ఎన్నో అవమానాలు, అరెస్టులు, తిట్లు, దాడులు మనపై జరిగిన గత 5 సంవత్సరాల్లో. మరి అన్నీ కూడా ఎదురించి కలిసికట్టుగా మనము ఉండి పోరాడి మరి ఇండియా ఒక కూటమి గెలిపించుకొని మన ప్రభుత్వంలోకి వచ్చాం. మరి ఎన్ని కష్టాలు పడి వచ్చామో మనకు తెలుసు. మరి తిరిగి మనము అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మనం ఎప్పుడు కూడా మనము ప్రభుత్వం ఉండేలాగా మనందరం కూడా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో సంక్షేమం పేరుతోటి మరి రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళిందో మనకు తెలుసు. మన ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 200 రోజులు అయిన సమయంలో మనం చూస్తే సూపర్ 6 పథకాలని మనము ఒక పక్కన ఇంప్లిమెంట్ చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో మనం చూసాము. బడ్జెట్ అంచనా వచ్చేసి 2.34 లక్షల కోట్లు మరి అంచనా వేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందుల్లో ఆర్థిక పరంగా మనము ఈ యొక్క ప్రభుత్వంలోకి వచ్చి మనకు తెలుసు. మరి సంక్షేమాన్ని అభివృద్ధిని మరి బ్యాలెన్స్ చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనము అభివృద్ధి చేసుకోవాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి, మరి అభివృద్ధి నుంచి వచ్చిన డబ్బుల్ని సంక్షేమానికి పెట్టాలని చెప్పి వారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు. అది నిజమే. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కాన్సెప్ట్ కూడా ఒకటే. మరి రాబోయే రోజుల్లో 1 family 1 entrepreneur. మరి గత ప్రభుత్వంలో 1 family 1 volunteer, 1 family 1 volunteer కాన్సెప్ట్లో ఒక 5,000 రూపాయలు ఇచ్చేసేసి మీ జీవితానికి ఇదే ఎక్కువని చెప్పి చేశారు. మరి ఈ రోజున ఇండియా ప్రభుత్వం మనం చూస్తే ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు 1 family 1 entrepreneur అని చెప్పి మరి దానికి ఎలాగా మరి చేస్తే ఈ యొక్క కాన్సెప్ట్ లైవ్లోకి వస్తున్న విషయంపై వారు ప్రతిరోజు కూడా మరి అధికారులతోటి పెట్టుబడిదారులతోటి సమీక్షలు పెట్టి ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047ని ఎట్లాగైనా చేయాలని చెప్పి ఆ మిషన్ని పెట్టి మరి వారు ఒక విజన్ని రీచ్ అవడానికి కార్యాచరణ చేస్తున్నారు. మన అసెంబ్లీ చూస్తే మరి ప్రతిరోజు కూడా వారు మాట్లాడినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. స్వర్ణాంధ్ర 2047ని మనం ఎట్లా రీచ్ అవుతాము అనే ఒక సార్కున్న విజన్ డాక్యుమెంట్ని చెప్తుంటే నిజంగా మనము ఎంత మోసపోయామో 5 సంవత్సరాలు అర్థమవుతుంది. అలాగే మరి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నేనేం చేశాను అనే నాకు నేను ప్రశ్నించుకుంటే మరి కొన్ని రాసుకొచ్చాను. అవన్నీ కూడా ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి మీతో పంచుకోవడం కాకుండా మీరు కూడా ఇవి నలుగురికి చెప్పాలి.
ఎందుకంటే మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా మరి ఫండ్స్ తెచ్చుకొని చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పంచాయతీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కానివ్వండి, మనకి ఎటువంటి నిధులు ఇస్తున్నారు అనే విషయం మనందరం కూడా మరి మైండ్లో పెట్టుకొని అది ప్రజలకి మరింత అర్థమయ్యే చెప్పాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో పంచాయతీలకు సంబంధించి గ్రామాలకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఒక్కటి కూడా ఒక పైసా కూడా పెట్టింది లేదు. మరి మనం వచ్చిన ఒక 2-3 మంత్స్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో రెజల్యూషన్ తీసుకొని మరి గ్రామాలకి ఎటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఒకే రోజు దాదాపు 13,000 పైగా గ్రామ సభలు పెట్టి మరి పంచాయతీరాజ్ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ క్రమంలో మరి మన మంత్రి గారు అయినటువంటి కోల్స్ పార్సర్ గారు, అలాగే కలెక్టర్ గారు, ఎంపీ గారి సహకారంతో మన నియోజకవర్గానికి 22 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. మరి ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క 22 కోట్ల రూపాయలు మనం పంచాయతీ సీసీ రోడ్లకి మనం వేయడం జరుగుతుంది. అది కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనవరి సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని చెప్పారు. నాకున్న రిపోర్ట్స్ ప్రకారం మరి 60 to 70% మనం ఆల్రెడీ పంచాయతీల సీసీ రోడ్లు మరి గ్రామంలో వేయడం జరిగింది. మరి ఎవరైతే మరి ఈ యొక్క పనులు చేస్తున్నారో, కమిటెడ్ చేస్తున్నారో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను.